कल्पित कापोजवीर सौराष्ट्र महादेव ये दंड से ఇక్కడ ఊరుకున్న వాళ్ళు ఏమంటే ఈ గడ్డ మీద ఊరుకున్న వాళ్ళు అక్షంతలు తీసుకోవడం మొదటి వరుసలో ఊరుకున్న వాళ్ళు కొన్ని అక్షంతలు తెలియాలి, బాగా వేయద్దు, కొన్ని అక్షంతలు తెలియాలి. కూర్చోండి, కింద తీసుకొని కూర్చోండి. అట్లా నేను చెప్పినప్పుడు ఏదో టైం ఉండదు. చాలు ఓం తస్సహస్రభాగే జగద్గుప్తే సమస్తః జగదారవః మండూక భూర్మాయశ్వరః సీతాబుద్ధీనాం పురందేవాలయ నైరుతి వరుణకుబేర వాయువ్యః దీపాలయవంతః గమహరార ఉచ్చి దీపాగణం వర విశ్వామిత్రః పరాశరాత్వామి గౌతమా భృగు వాస भीमरती महानदीनां जम्बोदिगन्धरः शूरप्रवान्नादीगीरः सुगन्धानाम् अगर्मिता कनकांश कन्यागुहेश्वरः कणविधाध्यामेव भवतीनाम् अयोध्याकाशपुरुषोत्तम निसारादिपुण्यः మనం పార్వతి దేవుని ఇచ్చి వివాహం చేస్తున్నాం. అంటే ఆ యొక్క కళ్యాణం జరుపుతున్నాం. ఎందుకు జరుపుతున్నాం కళ్యాణము? మన యొక్క గ్రామము, మన దేశము, మన రాష్ట్రము, ఈ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో బాగుండాలని ఈ యొక్క పార్వతి పరమేశ్వర కళ్యాణం జరుపుతున్నాము. ఆ యొక్క కళ్యాణం జరపడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క దరిద్ర నాశనం, అంటే మనకు ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్యాలు ఉన్న వారికి ఆరోగ్యాలు కలుగుతాయి. విద్య లేని వారికి విద్య కలుగుతుంది. ధైర్యం లేని వారికి ధైర్యం కలుగుతుంది. కొందరికి ఏంటంటే చేసే సత్తా ఉన్నప్పటికీ, టాలెంట్ ఉన్నప్పటికీ ధైర్యం ఉండదు. ధైర్యం లేకపోతే లక్ష్మి దగ్గరికి రాదు. ధైర్య సాహసే లక్ష్మి, అంటే ధైర్యాన్ని ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడు. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నా, మన ఎంత ఎవరు లేకున్నా, మనతో నేనున్నా నీతో అని చెప్పేవాడు ఎవరంటే ఆ యొక్క పరమేశ్వరుడు. కాబట్టి మనం పరమేశ్వరుడికి ఎవరికి ఇస్తున్నాము? గౌరీదేవిని ఇస్తున్నాము. కాబట్టి శివ కళ్యాణంలో మరి ఈ యొక్క
కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కన్యాదానంలో పాల్పంచుకోవాలి. అంటే కన్యాదానం చేసినప్పుడు కొద్దిగా గొప్ప మనము ఆవుదానం కానీ, గోదానం కానీ, సువర్ణ దానం కానీ, దానం ఏదైనా ద్రవ్య దానం కానీ చేస్తాం. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు కానీ మీ దగ్గర ఎంత ద్రవ్యం ఉంటే అంత ఆ స్వామి వారికి ఇచ్చి మనం గౌరమ్మకు కన్యాదానం చేద్దాం. తప్పుడేయండి. స్వామివారి పాదాలు పోక చెప్పండి. ఏంటంటే స్వామివారి పాదాలు, అమ్మవారి పాదాలు వాళ్ళకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నట్లు లెక్క. కాబట్టి 2 చేతులతో దండం పెట్టుకోండి అందరూ. మరి ఈ యొక్క ఆలయం నందు విశేషంగా ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అనేక మంది భక్తులు కూడా దూరం నుంచి సుదూరం నుంచి కూడా వచ్చి ఈ యొక్క ప్రతి సోమవారం వచ్చి స్వామివారికి విశేషమైన అభిషేకములు అర్చన చేస్తూ అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల ద్వారా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి అనుగ్రహం చేత, ఆ అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం చేత అన్నదానం చేయ వారికి సమస్త అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ విలసిత రాజరాజేశ్వర స్వామి ఆలయము, తెరపల్లి. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈరోజు సమస్త శివభక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి దర్శించుకుంటూ అభిషేకములు ఘనంగా ఉత్సవముగా జరుగుతున్నవి. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతున్నది. మరి మరుసటి రోజున మహా విశేష అభిషేకములతో పాటు నిశి పూజ, తర్వాత శనివారం రోజున అనగా 9/4/2024 రోజున అన్నదాన కార్యక్రమం ఈ యొక్క గ్రామ సభ్యుల యొక్క చేత మరియు ఆలయ కమిటీల యొక్క ద్వారా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను కూడా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఇదే విధంగా ఈ రాజరాజేశ్వర వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ప్రాంతమంతయు సుభిక్షంగా ఉండి పాడి పంటలు ఎల్లవేళ్ళ ఆ యొక్క వర్షాలతో సమృద్ధిగా ఉండాలని చెప్పేసి సమస్త ఆ యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని వేడుకోవడం జరుగుతుంది అన్నమాట. హర హర మహాదేవ శంభో శంకర.